నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఐనవేలి క్షేత్రంలో అక్షర శ్రీకారం, భక్తులతో కిక్కిరిసిన వినాయక సన్నిధి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పనితీరు అద్భుతం, అమరావతి వేదికగా సర్టిఫికెట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పిఠాపురంలో మహిళా ఫిట్నెస్ సెంటర్ ప్రారంభం, ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే చైత్రమాస బహుళ దశమి ఆదివారం సందర్భంగా ఐనవేలి మండలం ఐనవేలి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులకు స్వామివారి సమక్షంలో అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. విద్యాదేవుడైన గణపతి చెంత అక్షర శ్రీకారం చుట్టించడం వల్ల పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చిన్నారుల చేత ఓంకారాన్ని దిద్దించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिं आनशृण्वसी महाद्रव्यम् आवाहयामि आसन्दमर्पयामि सरस्वतीम् आवाहयामि आसन्दमर्पयामि आ विनायकुడి దగ్గర ఆ పలక దగ్గర చెరకు పూపెట్టి నమస్కారం చేసుకోండి. ఆ వినాయకుడి దగ్గర పలక దగ్గర కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా సంబంధించి ఎమ్మెల్యేలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల పనితీరులో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పనితీరు 3వ స్థానంలో ఉందని ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే చందంగా అకుంఠిత దీక్షతో ఐఏఎస్ సాధించిన మరుబాకి అనితను కాకినాడలో ఘనంగా సత్కరించారు. పెళ్లి రామారావు, రాణి గ్రేస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి రామారావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుండి ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించిన మరుబాకి అనితను సన్మానించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తన సర్వీసులో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశీ రామారావు, గోపి, కృపాదాస్, వెంకట్రావు మాస్టర్, కామరాజు, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంకా తండ్రి యొక్క మాట నిలబెట్టాలి, తండ్రి కోసం తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టాలి, అదే నా యొక్క గురి అని చెప్పి ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం 9 సంవత్సరాలు చెప్పలేదు. ఇందాక మీకు తిండి లేకుండా ఎన్నో రోజులు ఉన్నదండి. మీరు తిండి తినడానికి డబ్బులు లేవు, తిన్నట్టు వాళ్ళు లేరు. ఒక వాటర్ బాటిల్ అంట, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని చదువుకున్నానంట. 4-5 రోజులు 5 రోజులు ఎవరైనా ఏదైనా ఇస్తే అది ఇస్తే తింటాం అంతే. అంత దీనస్థితిలో మరి తల్లిదండ్రుల మాటకి ఇవ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు మరి అంత లేకపోయినా వారి మాట అన్నారంటే వేదవాక్యంగా భావించింది. అందుకే దేవుడు మరి స్థితికి తీసుకొచ్చాడు. మరి ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ అంటే మండలాధికారి, ఆయన చేతిలో ఒక గొప్ప అధికారం ఉంటుంది. అది కూడా కలెక్టర్ అవ్వచ్చు వయసును బట్టి, మరి అది కూడా అవ్వచ్చు. అది కూడా ఆ పోస్ట్ కూడా కాదు, డైరెక్ట్గా కలెక్టర్ అవ్వాలి. ఆ గురి నాది అది అన్న ఉద్దేశంతో పనిచేసింది. మనకు కూడా ఉన్నట్టు యువకులందరూ కూడా మరి ఆ పట్టుదల కలిగి ఉండాలి. మన మధ్య ఏఎస్ఎఫ్ మరి నాయకుడు తమ్ముడు సోదరుడు ఉన్నాడు. ఒకసారి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కాకినాడ నుంచి డిప్యూటీ కలెక్టర్ ఎంపికైన మరి కుమారి అనిత గారిని మా గృహం వద్ద పెళ్లి రామారావు గారు, మా నాన్నగారు మరి మా గృహం వద్ద పిలుచుకుని సత్కరించుకోవడానికి మరి ఈరోజు ఆవిడ సమయం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రతి మాట కూడా మరి యువతకి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. మరి అందరూ కూడా అలాంటి మాటలు విని వదిలేయకుండా మరి యువత ఇన్స్పైర్ అయితే మరి ఇలాంటి విజయాలు మనం ఎన్నో కూడా ఫ్యూచర్ లో మనం చూడగలం. మరి ఆవిడ సింపుల్ గా చెప్పారు కానీ ఆవిడ పడిన కష్టం మరి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రాక్టీస్ చేసి వేలు కూడా వాసిపోయాయి, చేయలేనంతగా ఆవిడ ప్రాక్టీస్ చేశారని చెప్పారు. మరి కొన్ని ఆవిడ మాటలు నిజంగానే హృదయాన్ని కలిశాయి. నిజంగా మరి అంత కష్టానికి దేవుడి రోజు మరి యుద్ధము నాది అన్నట్టుగా దేవుడు తన వైపు నుండి యుద్ధం చేసి మరి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. మరి మేడం ఇంకా ఎన్నో
గొప్ప స్థానాలకి చేరుకోవాలని మేమందరం కూడా మరి అది మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి జరిగినంత సంతోషంగా మేము ఇది భావిస్తున్నాం కాబట్టి మా గృహాన్ని పిలుచుకుని ఇట్లా మేము ఆవిడని సత్కరించాలని భావించాము. మరి ఆ అవకాశం ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు. మరి అలాగే ఇంకా అనేక మంది మేడం చూసి ఇన్స్పైర్ అవ్వి మన కమ్యూనిటీ లాంటి వాళ్ళు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రభాకర్, జిల్లా మర్యాద అధికారిగా పనిచేస్తున్నాను డిఎంహెచ్ హౌస్ లో. ఈరోజు అనిత మేడంకి కంగ్రాచులేట్ చేయడానికి కోసం చెప్పేసి అందరం ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు అంటే గర్ల్స్ ఎలా చదువుకోవాలి, మనకున్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒక లావిష్ గా ఉండేటువంటి ఒక ఇది లేకపోయినా కూడా చిన్న చిన్న అవకాశాలను కూడా ఉపయోగించుకుని ఎలాగ పెద్ద పెద్ద టార్గెట్స్ ని అధిరోహించాలనే దాని మీద మనం అంతగా చేసి నేర్చుకోవాల్సింది మన తరం అంతా కూడా, బాలికలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, స్త్రీలకైనా పురుషులకైనా. మనం చేతిలో విద్య ఉంది కాబట్టి దాన్ని ఆయుధాన్ని వాడుకుని ఈరోజు ఆవిడ డిప్యూటీ కలెక్టర్ గా మన ముందు ఉన్నారు. ఆ పొజిషన్ లో ఒక పవర్ ఉంటది కాబట్టి, అధికారం ఉంటది కాబట్టి ఎవరికైనా ఇప్పుడు మనం చేయగలము అనే ఇది అనిత గారికి వచ్చింది. అంటే అనేక మందికి ఎవరైతే తనలాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఆదర్శంగా తను తీసుకోవడానికి ఒక ముందడుగు వేయటం జరిగింది. ఇలాంటి పిల్లలు మన పిల్లలందరూ కూడా అంతని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని అందుబాటులో ఉండేటప్పటికి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చాలు, మా నాన్న సంపాదించాలు, మా అమ్మ సంపాదించాలు అనే స్థితికి వచ్చి అక్కడ సాటిస్ఫై అయిపోతున్నారు, సాచురేషన్ వచ్చేస్తుంది. అది సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనకి కఠినమైన వాటిని మనం కోరుకోవాలి. ఏదైతే పెద్ద టార్గెట్ ఉన్నాయో దాన్నే మనం ఎంచుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్ళి నిలబడగలం. అలాగే మన వెనకాల ఉన్న మన జాతిని కూడా మనం తీసుకెళ్ళగలం. మరొకసారి అనిత గారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని బట్టి అనేక మంది ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన దళిత బిడ్డ నిరుపేద కుటుంబంలో జన్మించి మరి ఎవరో ఆధారం లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, మరి అన్నదమ్ములు సహాయకారం లేకపోయినా మరి నేను కలెక్టర్ అవ్వాలి, మా నాన్నగారు ఆశించారు కలెక్టర్ కింద, మా నాన్నగారు చనిపోయారు కానీ ఆయన ఆశయం మాత్రం నేను నెరవేర్చాలి అని చెప్పి 9 సంవత్సరాలు ఏకదాటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎలాంటైతే మరి పట్టుదలతో చదివారు, మరి అటువంటి పట్టుదల కలిగి నేను చదవాలి, ఈ సమాజానికి నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి 10 మందికి నేను ఆదర్శంగా ఉండాలి, 10 మందికి నేను ఉపయోగపడాలి, అటువంటి ఉన్నత స్థానంలో ఉండాలని నా తల్లిదండ్రులు ఆశించారు. వారు లేకపోయినా వారి మాటకి నేను నిలువిచ్చి నేను ఎంతకైనా నేను మరి సాధించాలని చెప్పి మరి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. ఎంఆర్ఓ వచ్చింది, మరి ఐసిఐసిఐ బ్యాంకులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చింది, అలాగే మరి బ్యాంక్ ఆఫీసర్ కింద పోస్ట్ వచ్చింది. ఎన్ని పోస్టులు కూడా కాదనుకుని ఆమె గురి ఏదైతే ఉన్నదో, కలెక్టర్ అవ్వాలన్న గురి ఏదైతే ఉన్నదో ఆ గురి కోసం మరి ప్రయత్నించి మరి విజయం సాధించారు. మన ఆంధ్రప్రదేశ్ తరపున 4 లక్షల మంది మరి పరీక్షలు రాస్తే అందులో 3 లక్షల మందిని మరి ఫిల్టర్ 3 లక్షల మందిని ఫిల్టర్ చేశారు. అందులో లక్షల్లో మళ్ళీ 10,000 మందిని తీశారు, 10,000లో మళ్ళీ 300 మందిని తీశారు. 300లో మరి 8వ వ్యక్తిగా డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికైంది. మరి చాలా శ్రమ పడ్డది, ఎంతో కష్టం అనిపించింది. మరి ఆ కష్టాన్ని కూడా మరి ఈ పదవి వచ్చిన తర్వాత, ఈ యొక్క మరి అధికారం వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో ఉన్నది. మరి ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో మరి ముందుకెళ్ళి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి, మరి ఎంతో మందికి మరి చేదోడు వాదుగా ఉండాలని మరి ఆమె మరి జీవితంలో ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోకుండా ఆ కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆదర్శంగా ఉండి వారిని ముందుకు నడిపించే బాధ్యత ఆమె తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానాన్ని నేను ఏర్పాటు చేశాను. చాలా చిన్నది ఆమెకి నేను చెప్పుకోవాలంటేనే ఇది మరి ఇక్కడ ఈ పిలిచిన వెంటనే
మరి వచ్చినటువంటి అందరూ నా బంధువులు అందరూ నా మిత్రులు మరి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదో మంచి కార్యక్రమం, మరి అలాంటి వాళ్ళకి మనం సన్మానం చేయవలసిన బాధ్యత మనకు ఉన్నదని అందరూ కూడా మరి చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఒక్కసారి వారికి అందరూ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసి పూర్తి ఆరోగ్యకరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం పట్టణానికి చెందిన బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడలిస్ట్ కేతినేని సురేష్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఫిట్నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ మహిళా ఫిట్నెస్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం బొజ్జ సతీష్, కొరప్రోలు శ్రీను, కొండేపూడి ప్రకాష్, పిల్లి చిన్న, సొరవరపు సుబ్బారావు, మతకపల్లి రాజా, ఆలం దొరబాబు, నల్లా గోవింద్, పొన్నాడ భవానీ, కరణం సాయిబాబా, అడ్డూరి శ్రీను, నోతాటి ప్రకాష్, ఎస్కే యాసిన్, వియ్యపు రామనరాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ 3 సార్లు తీసుకోవడం జరిగింది బాడీ బిల్డింగ్. ఆయన ఇదివరకు జెంట్స్ జిమ్ పెట్టారు. మళ్ళీ ఈరోజు మహిళల కోసం ఎంచేదంటే ఆర్గనైజర్లు కాలేజీకి వెళ్ళండి, ఇంట్లో పనులు చేసుకోవాలండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, 1 గంట వ్యాయామం చేసుకోవడం వల్ల బీపీలు కానీ షుగర్లు కానీ అన్ని వ్యాధులు కూడా తగ్గుతాయి. వ్యాయామం ఇంపార్టెంట్. ఆ విధంగా మహిళలకు అందుబాటులో ఉండాలి, వారికి కూడా అవకాశం కలగాలన్న సదుద్దేశంతో మన సురేష్ ఇక్కడ ఫైర్ స్టేషన్ ఆపోజిట్లో జిమ్ పెట్టడం జరిగింది. చేత ఆడపడుచులందరూ యువతులందరూ కూడా ఈ జిమ్లో పాల్గొని రోజుకి ఒక 1 అవర్ వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఏదేమైనా మన పిఠాపురం వాస్తవ్యుడు, మనవాడు, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వ్యక్తి, అతని ఆధ్వర్యంలో జిమ్కి యువత అంతా కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. కాండ్రకోట నూకాలమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3వ ఆదివారం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం సమీపంలో పంట పొలాల్లో కుటుంబ సమేతంగా వంట చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. భక్తుల రద్దీ గుర్తించి దేవస్థాన సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లొల్ల సత్యనారాయణ, ఈవో రాంబాబురెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
అమలాపురం మండలం బండార్లంక గ్రామ దేవత శ్రీ మురుగలమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మట్టపర్తివారిపాలెం శ్రీ రామాలయం వీధి యువత ఆధ్వర్యంలో స్థలాలతో గరగ నృత్యాలతో అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి గ్రామస్తులు మొక్కుబడులు సమర్పించారు. 2 రోజుల పాటు జాతర సేవ నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆదివారం కాకినాడ నగరంలో కోడి మాంసం ధరలు దిగి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు కేజీ కోడి మాంసం 360 నుంచి 400 వరకు ఉండేది. కానీ ఈ ఆదివారం ధర దిగి 280 నుంచి 320 వరకు విక్రయిస్తున్నారు. బాయిలర్ కోడి మాంసం కేజీ 280 రూపాయలకు, స్కిన్లెస్ 300 రూపాయలకు విక్రయిస్తుండగా బొంత కోడి మాంసం కేజీ 320 రూపాయలు చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండల సాయి కుమార్ యాదవ్, జి చోడిశెట్టి రమేష్ బాబు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఎడిత కృష్ణ, ముసలగంటి సురేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మర్రి నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల రామానుజం, ఉపాధ్యక్షులు కాటం కాశీ విశ్వనాథం, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కరి అర్జున్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పెంకే శివప్రసాద్, ఓబీసీ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్ పెళ్లి లక్ష్మణ్, వెస్ట్ మండలం అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎజ్జల వనసేను, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా త్రే అసురేర్, ఏలూరు సూర్యనారాయణ, బీజేవైఎం బీజేపీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క 200 సంవత్సరాల యొక్క వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారు ఓన్లీ ఒక వెనుకబడి తరగతుల వారికే చెందిన వ్యక్తి అయితే మాత్రం కాదు, వారు యావత్ భారతదేశంలో అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి. వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగ ఫలితంగా ఈవేళ మనం కూడా చాలా ఆనందంగా ఇక్కడ జీవించేటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. వారిని భారతీయ ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు 200వ జయంతిని మన రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు, పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 200వ జయంతి జ్యోతిరావు పూలేది ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు, ఆయన చరిత్రను చూస్తే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా రుణపడి ఉంటాం జ్యోతిరావు పూలే గారికి. ఆయన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. భారతదేశంలో ఉన్నటువంటి అసమానతను, వెనకబడిన వర్గాలపై పోరాటం చేసినటువంటి మహనీయుడు దీశాలి కూడా. అటువంటి మహనీయుడు జయంతిని రోజు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా జరుపుకోవడం చాలా ఆనందకరం. అలాగే విద్య ఉంటేనే మన బడుగు బలహీన వర్గాలకి భవిష్యత్తు ఉంటుందని విద్య ఆధారంగా ఆయన
తీసుకుని విద్య ఉంటే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ఉంటే నీతి ఉంటుంది, నీతి ఉంటే మన అందరం కూడా బాగుంటాం, అభివృద్ధి చెందుతాం అనే ఉద్దేశంతో చదువుని దళితులకి, బీసీలకి, వెనకబడిన వర్గాలకి చదువునిచ్చినటువంటి మహానుభావుడు మన జ్యోతిరావు పూలే గారు. ఆయన్ని మనం స్మరించుకుంటూ ఆయన జయంతిని, వర్ధంతిని కూడా మనం చేసుకోవడం మన బాధ్యతగా భావించి ఈరోజు 200వ జయంతిని మనం నిర్వహించుకోవడం అందరికీ ఆనందకరంగా ఉంది. అలాగే జ్యోతిరావు పూలే గారి ఒక జయంతిని, వర్ధంతిని కూడా గవర్నమెంట్ సెలవు దినాలుగా ప్రకటించాలని మన ఈ యొక్క గవర్నమెంట్ని మనం డిమాండ్ చేయాలి. అలాగే మన జ్యోతిరావు పూలే గారి యొక్క విషయాన్ని మనందరం కూడా ఆయన పాఠ్యాంశంలో పెట్టాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై పూలే. నా పేరు గంటల గోవిందరాజులు. నేను ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి ఘనంగా పురస్కరించుకుని ఈరోజు ఆ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఈవీఎన్ మాధవ్ గారి సూచనల మేరకు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ గారు సూచనల మేరకు ఈ రోజున ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మహాత్మా పూలే గారు ఈరోజు మహిళలకు కూడా విద్య ఉండాలి, మహిళలకు కూడా అందరితో సమాన హక్కులు కల్పించాలి. అలా మహిళ ఏ రోజైతే విద్యావంతురాలుగా ఉంటుందో ఆ ఇల్లు చాలా అభ్యున్నతి చెందుతుందని చెప్పి ఆ రోజు ఆ మహాత్ముడు ఆ మహిళలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో ముందుగా ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అలాగే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీసీ కుటుంబ సభ్యులను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విద్యావంతులుగా, మహిళలందరూ కూడా విద్యావంతులుగా ముందుకు రాణించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద చిట్టూరు నాగేంద్ర ఆధ్వర్యంలో, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. వితంతువుల పునర్వివాహం, మహిళల అక్షరాస్యత కల్పనకు, కుల వివక్షత నిర్మూలనకు అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త మహనీయుడు జ్యోతిరావు పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. మహిళల అక్షరాస్యతపై వివక్షత చూపే ఆనాటి అగ్రవర్గాల పురుషుల అహంకారాలపై అలుపెరగని పోరాటం చేసి బాలికల పాఠశాల స్థాపించారన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన పూలే జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అటువంటి మహనీయుని జయంతిని జరుపుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, చిట్టూరు నాగేంద్ర, బి సత్యబాబు, పి మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ శాఖ శ్రీనివాస్, ఎన్ రాంజీ, చుత్తుక మల్లికార్జున్, కట్టా మురళి, కృష్ణ, అంగని నూకరాజు, పిప్పర సంపత్రావు, కె వాసు, హెచ్ఎం వంగా శ్రీనివాస్, రాఘవులు మాస్టర్, అధిక సంఖ్యలో వివిధ సామాజిక వర్గాల సంఘ పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మురళి రావాలి. మురళి దా 1 by 1 చేసిన దిగాక అప్పుడు ఎక్కండి, ఇబ్బంది లేకుండా. సంపదరావు, అలాగే మన సంఘ పెద్దలు మాతారాజు, తిరుకోటి సీనియర్, మరి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ అందరికీ సమాజ్ అంటే ఈ దేశంలో, ఈ సమాజంలో ఏది సత్యం, ఆయన చెప్పినటువంటిది సత్య శోధక సమాజం. ఆ పుస్తకం చదివితే అసలు ఈ సమాజంలో ఉన్న వాళ్ళ ముందు అసలు పోల్చుకోలేని కూడా, కానీ ఆయన కోసం చెప్పడం కోసం కాదు. కానీ ఇక్కడ మనం మరి ఆయన్ని స్మరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును బట్టి కూడా వారందరికీ కూడా మనకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అనుకుంటున్నాను. ఆయన ఏదో ఆలోచించిన వెరైటీగా ఆలోచిస్తారు. ఒకసారి నేను మొదటిగా స్కూల్లో సంక్రాంతి జరుపుకోవడం కూడా ఇక్కడే చూశాను. అలా
బీసీలు ఎస్సీల ఐక్యత. సంపదరావు గారు బాబు 2 నిమిషాలు మాట్లాడాలి. ఓకే ఓకే, తొందర రండి. సామాజిక ఉద్యమ మహనీయుడిగా పేరుగాంచినటువంటి పూలే జయంతోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం భావించాలి. ఎందుకు పూలే జయంతోత్సవాన్ని జరుపుకోవాలి అని అంటే, ఈ భారతదేశ సమాజంలో కొద్దిమందికి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించేటువంటి హక్కులు ఉన్నాయి. 90% ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ దేశంలో అలాంటి హక్కులు ఆ రోజుల్లో లేవు. ఆ లేని సందర్భంలో ఈ సమాజం అందరిది, ఈ భూమి అందరిది, ఈయన సంపద అందరిది, వివక్షత లేనిటువంటి సమాజ నిర్మాణం కోసం ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి మొదటి నాయకుడు పూలే గారు. అందుకని ఈ సమాజంలో ఉన్నటువంటి వాడు 18వ శతాబ్దంలో పూలే గారు కులంతో సంబంధం లేకుండా పూలే జయంతోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి కులం కానీ సామాజిక ఉద్యమకారుడుగా సమాజ మార్పు కోసం పనిచేసిన వ్యక్తులుగా మనం మహనీయులుగా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అనేటువంటి అంశాన్ని మీ దృష్టిలో పెట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. ఒక వ్యక్తి అనడానికి వీల్లేదు, ఒక కులం అనడానికి వీల్లేదు. అంటే కులం ప్రస్తావన చేసుకోవటం ఈ దేశంలో పొరపాటు అయినప్పటికీ మొదటి సామాజిక ఉద్యమకారుడిగా పూలే గారు ఉన్నారు. ఈ దేశంలో ముందుగా ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుడున్నాడు. 16వ శతాబ్దంలో యోగి వేమన గారు ఉన్నారు. 18వ శతాబ్దంలో పూలే గారు ఉన్నారు. 20వ శతాబ్దంలో తమిళనాడులో ఒక ఉద్యమాన్ని చేసినటువంటి పెరియార్ గారు ఉన్నారు. అదే 20వ శతాబ్దంలో వీళ్ళందరి ఉద్యమాలను తీసుకొని ఈ భారతదేశానికి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి మహాప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ఉన్నారు. వీళ్ళందరూ వేరు వేరు సామాజిక వర్గ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయినను వాళ్ళు కుల పోరాటాలు చేయలేదు. అందుకని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన రాసినటువంటి ఒక గ్రంథం సత్యశోధక్ సమాజ్. అంటే ఈ దేశంలో ఈ సమాజంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే అంశాలని మీరు ఒక సమాజం పుస్తకం చదివితే అసలు ఈ సమాజంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ప్రజలు కల్పించి మన మీద వృద్ధిని పునాది వేశారు. దాన్నే రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ రాయడం అనేటువంటిది జరిగిందనేది సత్యం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసేది మిత్రులారా. బయటికి తీసుకెళ్ళడం కోసం, సామాజికంగా ఉన్నతి తీసుకురావడం కోసం ప్రాంతం కానీ కులం కానీ స్త్రీ భేదం కానీ లేనటువంటి అంశాన్ని, అందుకనే స్త్రీలకు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి ఈ దేశంలో స్త్రీలు చదువుకుంటే తప్ప ఈ దేశ అభివృద్ధి కాదు అనేటువంటి అంశాన్ని గ్రహించి భారీ చేత చదువు చెప్పించడం మొదటి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా బాల్యంలోనే వివాహాలు చేసుకుని వితంతులైన వారికి పునర్వివాహం చేయడానికి కూడా మొట్టమొదటిగా గుర్తించిన మహానుభావుడు మన జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా మొట్టమొదటిగా బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసి వారి సతీమణి అయిన సావిత్రి పూలే గారికి విద్య నేర్పి ఆవిడనే టీచర్గా ఆ స్కూల్ నుండి ఏర్పాటు చేసి దాదాపు 2 స్కూల్స్ ఆ విధంగా ఏర్పాటు చేసి 1856 ఆ టైంలోనే స్కూల్స్ ఏర్పాటు చేసి స్త్రీలకి పురుషులతో సమానంగా హక్కులు ఉండాలని, అదేవిధంగా పొడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి చెందాలని చాలా బాగా కృషి చేసిన వ్యక్తుల్లో మన మొట్టమొదటి వ్యక్తి, మన సామాజిక వ్యక్తి మనం చెప్తున్న మన జ్యోతిరావు పూలే గారికి ఈరోజు మనం జనదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సంక్షేమ సంఘం
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.